వేదవతి అయితే ప్రేమ గురించి తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో అటుగా కళ్యాణ్ వస్తూ ఉంటాడు. కళ్యాణ్ వచ్చి ధీరజ్‌ని గుద్దేసి వెళ్తూ ఉంటాడు. "రేయ్! కళ్ళు కనిపించట్లేదా?" అని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో అక్కడ చూసేసరికి కళ్యాణ్ ఉంటాడు. ఇక కళ్యాణ్‌ని చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే, "రేయ్! నువ్వే కదరా ప్రేమని తీసుకొచ్చింది. ప్రేమ ఎక్కడ ఉందో చెప్పరా" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే కళ్యాణ్ పరిగెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే కళ్యాణ్ వెనకాతలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి, నర్మద అయితే ఏంటి ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నాడు ధీరజ్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే కళ్యాణ్‌ని ఆపి, "రేయ్! ఆగరా! ఎక్కడికి వెళ్తున్నావురా? ప్రేమ ఎక్కడిరా? ప్రేమను నువ్వే తీసుకొచ్చావని నాకు తెలుసు. తనని లవ్ ట్రాప్‌లో నువ్వే పడేసావురా. చెప్పరా చెప్పు చెప్తావా లేదా? లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తానురా" అని చెప్పి పెద్ద బండరాయి తీస్తాడు. తీయగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే, "ఆ! ఆ! చెప్తాను. నిజం చెప్తాను" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బండరాయి పడేయగానే కళ్యాణ్ అయితే ధీరజ్ నుంచి మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి, "రేయ్! చెప్పరా" అని అంటే అప్పుడు ఆ బ్యాగ్ పట్టుకొని కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు. "రేయ్! దాన్ని ఆ హోటల్‌లో ఉంచానురా. ఆ హోటల్‌లో ఇప్పుడు ఉంచి పోలీసులకు కూడా ఫోన్ చేశాను. తనని వచ్చి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారురా" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఈ విషయం తెలిసి నర్మద కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. పోలీసులు వచ్చి తీసుకువెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగింది? అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్, నర్మద వాళ్ళైతే చాలా షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమని ఎలా కాపాడాలి? అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఆ మాట చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.